పొద్దటి సంధి ఒకటేలొల్లి పెట్రోల్ బంకులు మళ్ళా బందటగా అనుకుంటా. ఇంకేంది మనోళ్ళ కథలు ఎట్లుండే తెలుసు కదా. పొద్దుగాలనే పోయి బంకలాల లైన్లు కట్టిరట. పాపం పెట్రోల్ పోస్టోలే పరిశాన్ అవుతున్నారట. ఇట్లా గడబడ్డరేంది సామి అని. ఫినాయిల్ లేకపోతేనైనా ఇల్లు గడుస్తుంది కానీ పెట్రోల్ లేకపోతే కథ నడవదు. కొత్తిమీర కట్టకు కూడా బైక్ తీసుకుపోయే జమాన్లు ఉన్నాం మనం. అసలు పెట్రోల్ లేకుండా కాలు బయటికి పెడతామా? కుదరని పనే కదా. ఇక దీన్ని ఆసరాగా చేసుకుని ఆడొకరు ఈడొకరు మోపై ఊకూకే పెట్రోల్ బంకులు బంద్ అనే పుకార్లు పుట్టిస్తున్నారు. అరే నాయన దేనికోసం పెట్రోల్ బంకులు బంద్ సామి? మొన్ననే ట్రక్ డ్రైవర్లు సమ్మెలకే లేచిపోయారు కదా. అయితే ఒక్క దగ్గర జవాబు ఉండదు. బందటగా అని ఒకటేలుల్లి. కొందరైతే మొన్నటి లెక్కనే క్యాన్లు కటోరాలు తీసుకుపోయి పెట్రోల్ నింపుకొచ్చిరట. ఏం ఫాయిదా? వాళ్ళట్ల డబ్బాలు క్యాన్లు కాసండీలు తీసుకుపోయి పెట్రోల్ నింపుకొని రాగానే పెట్రోల్ బంకులు బంద్ లేవనే ముచ్చట తెలిసిందట. పాపం ఏం చేస్తారు? కడుపులో పట్టిన నీళ్ళే తాగుతాం కదా. పట్టణం ఏడికెళ్ళి పోస్తాం. సేమ్ వీళ్ళ కథ కూడా గిట్లనే అయిందట. చిన్నప్పుడు నాయనా పూలి అనే కథ యాదుంది కదా. సేమ్ ఇట్లనే అవుతుంది పెట్రోల్ ప్రియుల పరిస్థితి. బంకులు బంద్ అంటా అని తెలియగానే అగ్గడ పోయి ఆదర ఓ లీటర్ ఎక్కువైనా సరే పెట్రోల్ తెచ్చుకుంటారు. ఆయన ఇంట్లోకి రాగానే బంకులేం బంద్ లేవని తెలియగానే అయ్యో రామా నెత్తినోరు బాదుకుంటారట. జరి ఇప్పటికైనా ఈ పనికిమాలిన పుకారు నమ్మకూరి. మంది మాటలని మారు పోతే మళ్ళొచ్చే వరకల ఇల్లాకిలు పడబడ్డదట. ఆ శాస్త్రం చేసుకోకూరు సామి. మీ పెట్రోల్ బంకులు ఏడికి పోవు బందులు ఏమి ఉండవు అని పెట్రోల్ బంకులో క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. చూడరు వీళ్ళ కథలు చూసి.